హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గోరుచిక్కుడు ఫ్రై అండి రెసిపీని ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ గోరుచిక్కుడు తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో పెట్టేసేసి సాల్ట్ వేసి కొద్దిగా ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనిచ్చాను. లేతగా ఉంటే త్వరగా ఉడికిపోతాయండి. కొద్దిగా ముదిరిగా ఉంటే ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా చేతి తీసుకొని నలిపిది మెత్తగా ఉంటే ఇంకా బాగా ఉడికిపోయినట్టు. ఇంకా వాటిని స్టవ్ ఆఫ్ వేసేసి ఒక స్ట్రైన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఇంకా పోపుకొని దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇలాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనిలో పోపు దినుసులు వేసి అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగనివ్వండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత మనం ఇలా డ్రైన్ చేసి పెట్టుకున్న చిక్కుడు ఈ ముక్కల్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వేగుతూ ఉండనివ్వండి. అవి కొద్దిగా దానిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా వాటర్ అంతా అయిన తర్వాత ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము, మసాలా కారాన్ని. సో దానికోసం నేను ఒక కొబ్బరి ముక్క అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు కారము పసుపు ఉప్పు వేసేసి లైట్గా మిక్సీ పట్టుకున్నాను. దాన్ని ఈ మిశ్రమంలో ఈ చిక్కుడు గింజల్లో కలిపి మిక్స్ చేసేస్తున్నాను. అలానే దీనిలోనే కొద్దిగా ఒక 2 స్పూన్లు ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ జీరా పౌడర్ వేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఈ కారం ఇదంతా స్పైస్ అంతా కర్రీకి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ వేసేయండి. ఈ విధంగా మన చిక్కుడుకాయ కర్రీ ఫ్రై రెడీ అవుతుందండి. రసంలోకి పప్పులోకి చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.